నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని మంత్రులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలో చేపడతామని మంత్రులు వెల్లడించారు. నెల్లూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో జిల్లా మంత్రులు ఫరూక్ నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయం నిర్మాణంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడామని తెలిపారు. రన్వే ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని కేంద్ర మంత్రి తెలిపారని చెప్పారు. పెట్రగుంట రైల్వేకి సంబంధించిన నిరుపయోగంగా ఉన్న 950 ఎకరాల స్థలంలో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించామన్నారు. నెల్లూరుకి ఇన్ఛార్జ్ మంత్రి గారు రావటం, ఈరోజు ఆత్మకూరులో అనేక ప్రోగ్రాంలు గౌరవనీయ మంత్రివర్యులు రామనాయుడు గారి యొక్క కాన్ఫరెన్స్లో ఇనాగరేషన్స్ శంకుస్థాపన జరిగినాయి. దానికి 4 మంత్రులు ఈరోజు యాక్చువల్గా రాష్ట్రం నుంచి అటెండ్ కావడం జరిగింది. అటు బీసీ మంత్రి గారు, ఆర్ఎండ్బి మంత్రి, తర్వాత అట్లా ఎండోమెంట్ మంత్రి గారు, నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు యాక్చువల్గా ఈరోజు పార్టిసిపేట్ చేసాం. అక్కడ ప్రజలు ఎంతో హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. 7 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఒక ఆత్మకూరు కాన్ఫరెన్స్లో చేసినందుకు. తర్వాత నెల్లూరులో ఈరోజు యాక్చువల్గా ఇన్ఛార్జి మంత్రి యొక్క ఆధ్వర్యంలో పార్టీ మీటింగు, ఇన్ఛార్జి మంత్రి మరియు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించి అనేక విషయాలని డిస్కస్ చేయడం జరిగింది. అదైన తర్వాత మళ్ళా కలెక్టర్ గారితో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఈరోజు ఎమ్మెల్యేలందరూ, ఇన్ఛార్జి మంత్రి రామనారాయణ గారు, నేను అందరం కలిసి యాక్చువల్గా అనేక విషయాలు డిస్కస్ చేసాం. అందులో మన నెల్లూరుకి ఎయిర్పోర్ట్ విషయం, తర్వాత యాక్చువల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రతి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అవి ఉన్నాయి, ఎంతవరకు వచ్చినాయి దాని మీద రివ్యూ చేయడం జరిగింది. నెల్లూరు ఎయిర్పోర్ట్ అయితే 2014-19లోనే దాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్ ఇవ్వటం కూడా జరిగింది కంపెనీకి. కానీ గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. 750 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాం. మా మీద కక్షతో దాన్ని ఆపేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో పౌర విమాన శాఖ మంత్రి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వారితో అనేక సార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ డిస్కస్ చేస్తుందా. ఇవాళ కూడా యాక్చువల్గా ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన త్వరలో కమిటీని పంపిస్తాను. కమిటీ స్టడీ చేసి ఇప్పుడు ఉన్న ల్యాండ్కి యాక్చువల్గా ఎయిర్పోర్ట్ స్ట్రిప్ కానీ వచ్చేది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం. లేదు ఇంకేదైనా కొంత ల్యాండ్ కావాల్సి ఉంటే ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమన్నారు. ఇవాళ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వారు కూడా దాని మీద ఉంటుంది. ఆ విధంగా నెల్లూరు ప్రజలకు ఎంతో కాలం నుంచి ఉన్న కళ ఎయిర్పోర్ట్ కూడా త్వరలో నెరవేరబోతుంది. ఇదే సమయంలో నెల్లూరులో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 1100 కోట్లు అప్పుడు శాంక్షన్ చేసామో ఆ పనులు గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి. దాన్ని మళ్ళీ రివైజ్ చేసాము. వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు. వాళ్ళకి దాదాపు ఒక కాంట్రాక్టర్కి 120 కోట్లు పెండింగ్ పెట్టారు. వాళ్ళు లబోదీపు కట్టుకుంటుంటే ఈ మధ్య 25 కోట్లు యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. మరో కాంట్రాక్టర్కి ఒక 10 కోట్లు ఇచ్చాం. ఈ విధంగా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది వాళ్ళకి కొద్దిగా ఇస్తూ వస్తున్నాను. వాళ్ళు ఇంకొక 30 కోట్లు మళ్ళీ ఇస్తే, ఇంకొక 30 కోట్లన్నా ఇస్తే ఇవ్వాల్సిన డబ్బుల్లో వేగవంతంగా మొదలు పెడతా ఉన్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అమృత్ 2లో అనేక పనులు ఆగిపోయినాయి. అవి కూడా రివైజ్ చేసి మార్చ్ ఎండింగ్ లోపల అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి.